విజయాలన్నిటికీ వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుణ్ణి అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు. నేను గెలుపుకు నేనే బాధ్యత అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యుని, ఓటమికి నేనే బాధ్యత అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యుని. నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ గెలుపటంలన్నిటికీ నేను బాధ్యుని, అందులో నాకేం సందేహం లేదు. నేను ఒక్కరిని మాత్రమే కాదు, తప్పకుండా పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపటంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు, కానీ నేను అట్లా అయిపోయింది కాదు. నేను పార్టీ సైనికుల్ని, పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల్ని 25 ఏళ్ళుగా. దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో, ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారు. ఆమె నేనేమంటున్నా, వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణ. అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు, మీకు స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు, తను వల్లెవేస్తున్నందుకు, అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తా ఉన్నా. అసలు కవిత ఏమన్నారో చూద్దాం. ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావుదప్పి కన్నులు ఉట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో, వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా.